యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ది కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి రోజు ఈ 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఒక వినూత్న ప్రోగ్రామ్‌తో మీ ముందుకొచ్చిన మేము డైలీ సజ్జన సాంగత్యం చేస్తూ వస్తున్నాం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ద్వారా వారి ఆధ్వర్యంలో. అవునా? సో, మరి ఈరోజు కూడా ఒక సీనియర్ మాస్టర్ ఉన్నారండి. అండ్ వారికి ఇందాక వెంకట్ సార్ చెప్పినట్లుగా పత్రి సార్ అంటే చాలా అభిమానం. మీ క్లాసెస్ విన్నాను మేడం నేను నిజంగానే. సో, లైట్ వర్కర్స్ టీవీ ద్వారా అక్కడంతా కూడా మేడం గారి మాటలు, వారి మాటల ద్వారానే మనం విందాం ఈరోజు. మేడం గారి ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. ఓకే. మేడం వెల్కమ్ మేడం మీకు. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. మ్యూట్‌లో ఉన్నారు. యాహ్! యాహ్! థాంక్ యూ మ్యామ్. ముందుగా పత్రి సార్‌కు వేలకోటి నమస్కారాలు. యాహ్! ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆహ్, ధన్యవాదాలు. సో, మరి ఎంతో అద్భుతమైన ప్రోగ్రామ్, అద్భుతమైన టాపిక్ కంప్లీట్ మ్యాన్. ఆహ్, దాదాపు అందరి పిరమిడ్ మాస్టర్‌లకు చాలా ఫేవరెట్ టాపిక్ ఇది. ఆహ్, కంప్లీట్ మ్యాన్ పత్రి సార్ గురించి వినడం. సో, సార్ ఉన్నప్పుడు సార్‌ని చూడ్డమే ఒక పండగ. సార్ ఉన్నప్పుడు ఏది బెస్ట్, ఏది ఇష్టము, ఏదిస్తే చాలు అంటే సార్‌ని చూడ్డం ఒక్కటే పెద్ద పండగలాగుండేది. మళ్ళీ ఆ తర్వాత నుంచి ఆహ్, సార్ గురించి వినడం, సార్‌ని చు సార్ వీడియోస్ చూడడం అదే ఒక పెద్ద సంబరంలా ఉంటుంది. మరి సార్ గురించి మాట్లాడే అవకాశం అంటే నిజంగా మహాభాగ్యం. ఆహ్, మరి అంత అర్హత ఉందా? అంత గొప్ప ఆహ్, వ్యక్తి ఒక దైవం గురించి మాట్లాడే అంత అర్హత ఉందా అని అనిపిస్తుంది. నిజంగా మరి కంప్లీట్ మ్యాన్ అంటే ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని అనిపిచ్చింది. సో, మనందరికీ తెలీదు. దేవుడంటే ఫోటోల్లో చూసాము. దేవుడంటే ఇలా ఉంటారు, అలా ఉంటారని విన్నాము. ఆహ్, కానీ దేవుడెలా ఉంటాడు? దేవుడు కళ్ళ ముందుంటే ఎలా జీవిస్తాడు? ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి అంటే ఈజ్ ఈక్వల్ టు పత్రి సార్. మనం సినిమాల్లో చూసుంటాము కానీ ఆహ్, అది కొంతవరకే తెలిసుంటుంది. కానీ ఒక దైవం ఎలా జీవిస్తారు అంటే అది మనం పత్రి సార్‌ని చూసి తెలుసుకోవచ్చు. మరి భూమి మీద మనందరి కోసం ఆయన శరీరంలోకొచ్చారు. ఆహ్, శరీరంలోకొచ్చి మనందరికి కనిపిస్తూ, జీవిస్తూ, మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ, మన ఆత్మ ఎదుగుదలని మనందరిని నిద్రలేపారు సారు. సో, సార్ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. ప్రతి క్వాలిటీ, ప్రతి మూవ్‌మెంట్‌లో సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి మాటలో సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సార్ దగ్గర నుంచి నేర్చుకోలేనిదంటూ ఏమీ ఉండదు. ఎంతో అన్‌లిమిటెడ్ మనం సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆహ్, ముఖ్యంగా ఎ మరి ఈ ఛానెల్‌లోనే ఎక్కడో విన్నాను. సో, ఎక్కడో గుహల్లో, అడవుల్లో ఉండే ధ్యానాన్ని మనందరికీ గృహాలలో తీసుకొచ్చారు పత్రి సార్. సో, హ్మ్. పత్రి సార్ చెప్పకుండింటే ఇప్పుడు ధ్యానం అన్నది మారుమూల పల్లెటూర్లలో, చిన్న పూరి గుడిసెల్లో ఆహ్, మా మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో, అంతా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. వాళ్ళందరి దగ్గరికి ధ్యానం వెళ్ళింది అంటే, అది కేవలం పత్రి సార్ యొక్క ప్లాన్, ప్రణాళిక, ఆహ్, క్రియేషన్ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మామూలు వ్యక్తి ఐరన్ చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటుండే వ్యక్తి కూడా ధ్యానం చేస్తూ తమ జీవితానికి అర్థవంతంగా చేసుకున్నారు. తమ జీవితంలో ఉండే పరిస్థితులకు కారణం ఏంటో తెలుసుకున్నారు. జీవితం ఎలాగా ఉన్నా కూడా సార్ దయ వలన ధ్యానం, ధ్యానం వాళ్ళకి రీచ్ అవ్వడం వలన ఆనందంగా జీవించడం అనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఆహ్, అండ్ బ్రహ్మజ్ఞానం అంటే ఏదో ఆహ్,
కంప్లీట్‌గా ఎక్కడో ఉన్న వాళ్ళకి అందేది. మరి ఎంతో ఎడ్యుకేటెడో లేకపోతే ఎంతో సాధన చేసిన వాళ్ళకు అడవుల్లో ఎంతో పెద్ద గురువులకు అందే ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఒక మామూలు వ్యక్తి సమాజంలో జీవిస్తూ కూడా ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో అర్థం చేసుకుని జీవించగలుగుతున్నారు అంటే అది కేవలం పత్రి సార్ యొక్క వర్క్. సో, ఆహ్, సో సార్ దగ్గర నుంచి ఫస్ట్ గ్రాండ్ ట్రూత్ ఏదొచ్చిందంటే ఆహ్, సో ఆత్మ ఆహ్, మనలో దైవం ఉంది అని అక్కడిక్కడ కాదు మనలో దైవం ఉంది అని అంటుంటే సార్ కాదు. నువ్వే దైవం. యూ ఆర్ ద సోల్. యూ ఆర్ ద గాడ్. యూ కేమ్ ఇంటూ దిస్ ఫిజికల్ బాడీ. సో, మనం ఈ శరీరం కాదు. మనలో దైవం కాదు. మనమే దైవం. ఒక దైవము ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ భూమి మీదకొచ్చింది అని సత్యాన్ని ట్రూత్‌ని అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు ఆహ్, మనకందరికి అందించేశారు సారు. లేకపోతే దైవం అంటే ఇంకేదో అనుకునేవాళ్ళము. లేదు. యూ ఆర్ ద గాడ్. యూ కేమ్ ఫర్ ద హ్యూమన్ ఎక్స్‌పీరియన్సెస్ అనే సత్యాన్ని మనకందించారు. అలాగే సార్ చెప్పిన ఇంకొక ఆహ్, అద్భుతమైన సత్యం ఏంటంటే డెత్ ఈస్ నాట్ దేర్. ఆహ్, సో, మా అమ్మ బాడీ వెకేట్ చేసినప్పుడు పత్రి సార్‌ని కలవడానికెళ్ళాము. వెళ్తే సార్ ఏం చెప్పారంటే, "ఆత్మ ఈ రూమ్‌లో ఉంటే ఏంటి? ఇంకో రూమ్‌లో ఉంటే ఏంటి? ఎక్కడైనా ఉంటుంది. సో, ఆహ్, ఈ రూమ్‌లో ఉంటే ఏంటి? ఇంకో రూమ్‌లో ఉంటే ఏంటి? ఉంటుంది కదా!" అని ఆహ్, సార్ చెప్పడం జరిగింది. సో, దాంతో పాటు సార్ చెప్పిన ఇంకొక ఇంటర్వ్యూలో ఆ సార్ చెప్పిన అద్భుతమైన సత్యం ఏంటంటే ఆహ్, సో, హ్మ్. నేను ఈ షె ఆహ్, 1 సెకండ్ మ్యామ్ సారీ ఫర్ ఇంటరప్షన్. నాకు స్పెషల్ చైల్డ్ వాడెందుకో అరుస్తున్నాడు. 1 మినిట్ చూసొస్తాను. నో ప్రాబ్లమ్ మేడం. హ్యాపీగా వెళ్ళొచ్చేయండి. సో, మనం ఎవరైతే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ముందుకు వెళ్తున్నామో, ఎవరైతే ఈ జూమ్ సెషన్స్‌లో పాల్గొంటున్నారో, సో, మనందరం తులసీదళం 1, తులసీదళం 2 ఈ 2 పుస్తకాల్ని కొంచెం విరివిగా చదవాలి. సో, మీరు ఎంతమంది చదివారో నాకు తెలీదు. సో, కానీ అందరూ ఖచ్చితంగా ఈ 2 పుస్తకాల్ని చదవాలి. ఒక్కసారి చదివితే అందులో ఏదో ఒకటో, రెండో విషయాలు అర్థమవుతాయి. కుదిరినప్పుడల్లా చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. సో, తులసీ దళమే ఎందుకు చదవాలి అంటే, మొట్టమొదటిగా అది పత్రి గారు రాసింది. రెండోది పత్రి గారు ఏం అంటే ఎట్లాంటి ఆర్గనైజేషన్, ఎట్లాంటి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని సృష్టించాలనుకున్నారో ఆయన క్లియర్‌గా తులసీ దళంలో చెప్పారు. ఆయన చెప్పాలనుకున్న ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మొత్తం కాన్సెప్ట్స్ రూపంలో సు స్తులు తులసీదళంలో పొందుపరిచారు. సో, కాబట్టి ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఆలోచించాలి? పిరమిడ్ మాస్టర్ ఎలా మాట్లాడాలి? ఒక పిరమిడ్ మాస్టర్ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం ఏంటి? అసలు పిరమిడ్ మాస్టర్ అంటేనే ఏంటి? అని మనకు ఎప్పటికప్పుడు అంటే తెలుసుకొని, ఎప్పటికప్పుడు మనం అందులో జీవించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం మనం కరెక్ట్‌గా చేస్తున్నామో లేదో ఆ కొలమానం మనకి ఎక్కడొస్తుందంటే తులసీ దళంలోనే వస్తుంది మళ్ళీ. తులసీ దళమే మనకు కొలమానం. అది. యెస్. అశ్విని గారొచ్చారు. యాహ్! సో, సార్ మా అమ్మ బాడీ వెకేట్ చేసినప్పుడు ఆహ్, ఏం చెప్పారంటే ఆహ్, "సోల్ ఈ రూమ్‌లో ఉంటే ఏంటి? ఇంకో రూమ్‌లో ఉంటుంది కదా! ఎక్కడైనా" అని చెప్పారు. సో, ఆ మాట చాలా స్ట్రాంగ్‌గా ఆహ్, ఆహ్, లోపలికెళ్ళింది. ఇంక దాంతో పాటు ఒకసారి సార్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, "నువ్వు ఈ డ్రెస్ ఏసుకుంటే ఏంటి? లేదంటే సో, ఈ సోల్‌లో ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? ఐ మీన్ ఈ బాడీలో ఉంటే ఏంటి? బయట ఉంటే ఏంటి? నువ్వు ఉంటావు కదా!" అని చెప్పారు సార్. "ఎయిదర్ యూ ఆర్ ఇన్ దిస్ బాడీ ఆర్ ఔట్‌సైడ్ ద బాడీ, యూ విల్ బి దేర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్" అని. సో, సార్ చేసిన మేజర్ వర్క్ ఏంటంటే, దేర్ ఈస్ నో డెత్.
డెత్ అనేది లేదు అని స్ట్రాంగ్‌గా చావనేదే లేదు అనే సత్యాన్ని అందరికి తీసుకెళ్లారు సారు. సో, ఫస్ట్‌దొచ్చేసి మనమే యూ ఆర్ ద సోల్ అండ్ యూ ఆర్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ అని. ఇంకొకటి చావనేది లేదని. ఈ మేజర్ పాయింట్స్ అందరికీ అర్థమయ్యేలా ఆహ్, ఎప్పుడు చాలా స్ట్రాంగ్‌గా చెప్తారు. సో, ఎందరో మాస్టర్స్‌ది మనం క్లాసెస్ వింటూ ఉంటాము. కానీ పత్రి సార్ ఆహ్, చెప్ స్పీచెస్ విన్నా, సార్ నుంచి వచ్చిన మాటలు విన్నా, సత్యం ఇదే అయినా కానీ అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది ఒక ఆత్మ లోతుల్లోకి వెళ్తుంది. మేబీ అది సార్ యొక్క స్థితి యొక్క గొప్పతనం ఏమో అనిపిస్తుంది. ఎందరో మాస్టర్‌లందరూ ఇదే చెప్తారు. యూ ఆర్ ద సోల్. ఈ సత్యమే చెప్తూ ఉంటారు. బట్ సార్ నోటి నుంచి వచ్చిన మాట మన లోతుల్లోకి చాలా డీప్‌గా వెళ్తుంది. అదే నిజంగా అది సార్ యొక్క గొప్పతనం అనిపిస్తుంది. ఇంకొకటి గొప్ప ఏందంటే సార్ ఏదైతే చెప్తారో అది 100కి 100% ఆచరిస్తారు. ఏదైతే ఆచరిస్తున్నారో అదే సార్ చెప్తారు. సో, జనరల్‌గా సార్ ఎలా ఉన్నావు అడగకూడదని చెప్తూ ఉంటారు. ఎవరైనా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే యెస్. ఎలా ఉన్నావు అని అడగొచ్చు. హౌ ఆర్ యూ అని అనొచ్చు. కానీ మామూలుగా ఎళ్లి హాయ్ హౌ ఆర్ యూ అనంటే సార్ కోప్పడతారు. సో, సార్ ఆ మాటకి ఎంత స్ట్రాంగ్‌గా స్టిక్ అయి ఉన్నారంటే నేను సార్ నోటి నుంచి హౌ ఆర్ యూ అనే మాట ఫస్ట్ టైమ్ విన్నాను. ఎప్పుడైతే నా డెలివరీ అయిందో అప్పుడు సార్‌కి ఫోన్ చేస్తే సార్ నోటి నుంచి ఎలా ఉన్నావు అని విన్నాను. సో, అప్పుడు వావ్ అనిపించింది. ఎంత స్ట్రాంగ్‌గా సార్ ఆ మాటకి స్ట్రిక్ట్ అయి ఉంటారు. తన నోటి నుంచి వచ్చే సత్యానికి ఎంత స్ట్రాంగ్‌గా స్ట్రిక్ట్ అయి ఉంటారు. హాస్పిటల్ బెడ్‌లో ఉంటే యెస్ అడగొచ్చు. మామూలుగా హౌ ఆర్ యూ బాగా రోడ్ మీద తిరుగుతుంటే హౌ ఆర్ యూ అడగడం ఏంటి? ఎలా ఉన్నావు అడగడం ఏంటి? అనేది సార్ ఏదైతే చెప్తారో అది 100కు 1000% సార్ ఆచరిస్తారు. మనం ఐ మీన్ నా వరకు సార్ విన్న జ్ఞానమో లేకపోతే అదో ఇదో ఏదో జ్ఞానం కొంచెం చెప్పుకుంటాము. కానీ ఆచరణలోకొస్తే అది ఎంత శాతం ఆచరిస్తామో మనకే తెలుసు. కానీ సార్ మాత్రము ఏదైతే ఆచరిస్తారో అదే చెప్తారు. ఏదైతే చెప్తారో అదే ఆచరిస్తారు. అదే ఆహ్, అందుకేమో సార్ అంత గ్రేట్ అని అనిపిస్తుంది. ఇంకా సార్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆహ్, సో, సార్ ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటారు. సో, బా హ్మ్. ఇట్లా పత్రిజతో ప్రయాణం జూమ్ సెషన్స్‌లో అనిత అని బెంగుళూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ తను ఈ పాయింట్ చెప్పారు. "సార్ మీరు ఇన్ని పనులు చేస్తారు. పిఎస్ఎస్ఎంలో ఇన్ని వింగ్స్ మీరు చూస్తూ ఉంటారు. కానీ ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ ఇన్ని అంటే అని ఆ మేడం సార్‌ని అడిగితే సార్ అన్నారంట, "నేనెప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటాను మేడం" అని. సో, సార్ అంత ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటారు కాబట్టి, అన్ని వర్క్సు సునాయాసంగా అంత అద్భుతంగా హ్యాండిల్ చేయగలరు. ఎక్కడుంటే అదే సార్ వర్క్. ఆహ్, అండ్ సార్ అనవసరం విషయం ఒక్కటి ఆలోచించరు. అనవసరమైన విషయము ఒక్కటి మాట్లాడరు. జోక్యం చేసుకోరు. సో, మనం మన కళ్ళ ముందు ఏదైతేనే జరుగుతుందనుకోండి, మనం దాని గురించి ఆలోచించేస్తాం. మన కళ్ళ ముందు ఏదొస్తే దాని గురించి ఆలోచిస్తాం. బట్ సార్ ముందుకెళ్ళినప్పుడు అవి ఎంతమందైనా ఉండని, అన్ సార్ ఏ కళ్ళ ముందుందని అన్నిటి గురించి ఆలోచించరు. సో, దీనికి సార్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమనంటే ఆహ్, కళ్ళు మూసుకొనైనా ధ్యానం చేయాలి. కళ్ళు తెరిచి ధ్యానం చేయొచ్చా అంటే, అప్పుడు పత్రి సార్ అన్నారు, "ముందు కళ్ళు మూసుకొని మనం మనసు శూన్యంగా ఉంచుకోవడం, మనసు ఆలోచన లేకుండా ఉంచుకోవడాన్ని ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత కళ్ళు తెరిచి కూడా ఏ ఆలోచన లేకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తాం. సో, కళ్ళ ముందు ఒక వ్యక్తి కూర్చున్నాడు, కాలు ఇలా వేసుకున్నాడా, అలా వేసుకున్నాడా, ఇంకేం దాని గురించి అనలైజేషన్ ఉండదు. జస్ట్ సాక్షిగా చూస్తాము." సో, సార్‌లో ఆ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కళ్ళ ముందు ఎంతమందున్నా ఏది ఆయన అనవసరంగా ఏది ఆలోచించరు. అనవసరంగా ఎవరి గురించి కూడా ఆలోచించరు. సో, వాళ్ళొచ్చి డౌట్ అడిగితే అప్పుడు దాని గురించి ఆ వ్యక్తి రిసీవ్ చేసుకునే స్థితి ఉంటే ఓపెన్ చెప్తారు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే స్థితి లేదు అంటే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వరు. సో, సార్‌లో మళ్ళీ స్ట్రాంగ్‌గా ఆహ్, కనిపించే క్వాలిటీ ఏంటంటే నో ఎక్స్‌ప్లనేషన్.
సో ఒకసారి మారం సారు పత్రి సార్ దగ్గరికెళ్ళినప్పుడు ఒకరోజు బాగా తిట్టారంట పత్రి సార్. తిట్టిన తర్వాత ఆహ్, ఈయన మారం సార్ బాగా హర్ట్ అయిపోయి దూరంగా ఒక చెట్టు కిందకెళ్ళి కూర్చుంటే ఇంకో వేరే మాస్టర్స్ వచ్చి "పత్రి సార్ పిలుస్తున్నారు రండి, రండి" అంటే అప్పుడు మారం సార్ ఈవినింగ్ అలా వెళ్తే, అప్పుడు మారం సార్ పత్రి సార్‌ని అడిగారు. "మీరెందుకు నన్ను అంతలా తిట్టారు" అంటే, "నువ్వు ఒక మాస్టర్‌వి. మాస్టర్ గతంలో ఉండడు. ప్రెజెంట్‌లో ఉంటాడు" అని చెప్పేసారు సార్. కానీ సార్ చెప్పొచ్చు. మామూలుగా మనము ఎవరైనా మనల్నొచ్చి ఏదైనా ఒక క్వెషన్ అడిగితే, మనం ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తాం. నాకు నీలో ఈ డెఫిషియన్సీ కనిపిచ్చింది. ఈ పొరపాటు కనిపిచ్చింది. ఇది అని చెప్తాం. బట్ సార్ మాత్రం పొరపాటున కూడా ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వరు. ఎంతో అవసరం ఉంటేనే అక్కడ క్లారిటీ ఒక వ్యక్తికి అవసరమైతేనే సార్ ఇస్తారు. సో, మొదట్లో మా ఫ్యామిలీ అంతా పత్రి సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సార్ పెద్దగా నాతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. మా సిస్టర్‌తో వేరే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. నేను తెగ ఫీల్ అయిపోయేదాన్ని. అంటే నాతో మాట్లాడట్లేదని. కానీ సారు అవసరమైతేనే మాట్లాడతారు. ఆహ్, ఎ ఎద్ ఎవరు ఎ ఎదుట ఎంత పెద్ద వ్యక్తి అయినా ఉండని, చిన్న వ్యక్తి అయినా ఎవ్వరైనా ఉండని, అక్కడ ఆ ఆత్మకు, ఆ సోల్‌కు అవసరమైతేనే సార్ వాళ్ళతో మాట్లాడతారు. సో, ఆహ్, అప్పుడు నేను ఒకసారి ఇలాగే పత్రి సార్ దగ్గరికెళ్ళినప్పుడు పిరమిడ్ వ్యాలీలో ఎళ్ళినప్పుడు సారు ముఖ్యంగా అది జీసీఎస్ఎస్ ప్రోగ్రామ్. సార్ అక్కడ ఏం చేస్తారంటే ముఖ్యంగా వచ్చిన కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకు క్లారిటీ ఇవ్వడము. సో, నేనేదో సార్ వెనక కూర్చొని, "సార్ వీళ్ళందరితో మాట్లాడుతున్నారు సార్. నాతో మాట్లాడొచ్చు గదా!" అని బాగా థాట్స్‌తో డిస్టర్బ్ చేస్తున్నా సార్‌కు. సారు అక్కడి నుంచి లేసిన తర్వాత ఒక చూపు చూసారు. నాకే భయమేసింది. సో, అంతలా డిస్టర్బ్ చేశాను సార్‌ని. బట్ ఆ సిట్యుయేషన్ తర్వాత పక్కన ఇంకొక మేడం దగ్గర ఎళ్లి కూర్చున్నప్పుడు ఆ మేడము ఆహ్, ఆ మేడం అనుకోకుండానే ఒక మాట చెప్పారు. మనము అడిగితే వచ్చేది కొంత, అడగకుండా వచ్చేది మనకు కొండంత. సో, ఆ సార్ దగ్గర నుంచి మనం అడగకుండా ఉంటేనే మనకు కొండంత వస్తుంది అని చెప్పింది. ఇంకా అప్పటినుంచి ఒక క్లారిటీ ఏంటంటే సార్ దగ్గరికెళ్ళేటప్పుడు నేనేం ఆశించను. వెళ్లి సార్ దగ్గర మౌనంగా కూర్చుంటా. ఆ కూర్చునే అవకాశం, భాగ్యం దొరికితే చాలు. సో, అలా ఇంక అప్పటినుంచి సార్ దగ్గరికెళ్ళడము. బట్ సార్ ప్రెజెన్స్‌లో ఉంటే జరిగే అద్భుతం ఏమంటే థాట్స్ మెల్లమెల్లగా తక్కువైపోయేవి. ఏది ఆలోచించకూడదు. ఎందుకు అనవసరంగా ఇది ఆలోచిస్తూ మామూలుగా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే కళ్ళ ముందు ఏది కనిపిస్తే దాని గురించి. కళ్ళ ముందు ఎవరు కనిపిస్తే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రాసెస్ చేస్తూ ఉంటాం. బట్ సార్ సమక్షంలోకెళ్ళిన తర్వాత ఎందుకు ఆలోచిస్తా అనవసరంగా అని అనిపిస్తుంది. సో, సార్ దగ్గర నుంచి నేర్చుకునే ఇంకొక వండర్‌ఫుల్ క్వాలిటీ ఏమంటే నో అనాలిసిస్. సో, సార్ అప్పుడు కరోనా టైమ్‌లో ఎన్నో జూమ్ సెషన్స్‌లో పార్టిసిపెంట్స్ సార్ ఇలాంటి కలొచ్చింది, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అనంటే సార్ నో అనాలిసిస్ అని చెప్పేవాళ్ళు. సో, అది ఆహ్, ఆ స్టేట్‌మెంట్ బాగా ఆహ్, ఆహ్, లోపలికెళ్ళింది. సో, ఇప్పుడేదైనా ఒక మామూలుగా కలలొస్తుంటాయి. ఆ కలల్లో ఎవరైనా చనిపోయిన కలలు మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన కల వస్తే మొదట్లో ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళమంటే, అబ్బో! చనిపోయిన కలొచ్చింది ఏమన్నా అవుతుందేమో! ఇలా అని ఆలోచన ఫియర్ దెన్ ద ఆహ్, దానికి తగ్గట్టు మాట్లాడడము, వాళ్ళకి వీళ్ళని అడగడం ఇలా జరిగేది. సో, ఇలాంటి కలనే లాంగ్ బ్యాక్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అట్లా కలొస్తే ప్రేమగా సార్‌ని అడిగి, "సార్ ఇట్లా కలొచ్చింది సార్ ఏం చేయాలి?" అని ఇలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు సార్‌ని పత్రి సార్ దగ్గర విని నో అనాలిసిస్. ఒకవేళ అట్లాంటి కలలొచ్చినా ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందే. కలలో వస్తే ఏమి, రాకపోతే ఏమి. దీంట్లో పెద్ద విశేషం ఏముంది? సో, వచ్చే కలల్ని పట్టుకుని చించే అలవాటు పోయింది. కలలు గదా! వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా, ఏదైనా అనాలిసిస్ చేస్తున్నా ఎందుకు అనాలిసిస్ చేయాలి? ఆహ్, ఎందుకు మనం ఫాల్స్ అనాలిసిస్ చేయాలి? సో, నో అనాలిసిస్ లైఫ్‌లో వచ్చే ఏ ఎక్స్‌పీరియన్స్‌కి కూడా నో అనాలిసిస్. డ్రీమ్ ఎక్స్‌పీరియన్సెస్ నో అనాలిసిస్. మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ నో అనాలిసిస్. జస్ట్ గో త్రూ ఇట్. సో, ఆహ్,
ఇదంతా ఈ క్లారిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో కేవలం పత్రి సార్ దగ్గర నుంచే. సో సార్‌ని చూస్తూ ఉండడం, సార్ దగ్గర వింటూ ఉండడం. వినడం, సార్‌ని వినడం వలన మనకు లైఫ్‌లో క్లారిటీ అనేదొస్తుంది. సార్ స్పీచెస్ సేమ్ ఉన్నా సరే, మళ్ళీ మనం వింటూ ఉండాలి. సో, ఎందుకంటే అది వింటున్నప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక క్లారిటీ మనకు క్లిక్ అవుతుంది. ముందు ఎన్నో సార్లు వినుంటాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి వింటున్నప్పుడు ఇంకొక పాయింట్‌లో ఇంకొక క్లారిటీ మనకు ఇంకొక కోణంలో ఆ సత్యం మనకు అర్థమవుతుంది. మనకు ఉపయోగపడే విధంగా మనకు ఆ సత్యం అర్థమవుతుంది. సో, జస్ట్ మన పని ఏంటంటే పత్రి సార్‌ని వినడం. ఇంకా సార్ దగ్గర నుంచి నేర్చుకునేవి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఇంకొక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏమంటే ఈక్వాలిటీ. సారు అందరిని ఒకేలాగా చూస్తారు. రిచ్ కానీ, పూర్ కానీ, స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటెన్ మాస్టర్ కానీ, ఆహ్, ఆహ్, అజ్ఞాని కానీ అందరిని సమానంగా చూస్తారు. సిట్యుయేషన్‌ని బట్టి ఎవరికి ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత వర్క్ చేసుకోవాలి అన్నదాన్ని బట్టి సార్ అక్కడ ఫోకస్ ఇస్తారే తప్ప, సార్ దృష్టిలో అందరూ సేమే. అందరూ ఈక్వలే. సో, అది ఒక అద్భుతమైన క్వాలిటీ అనిపిస్తుంది. ఇంకొక గ్రేటెస్ట్ క్వాలిటీ సార్ పిరమిడ్ మాస్టర్‌లందరికిచ్చింది ఏమంటే ఇండిపెండెంట్‌గా ఉండడం. సో, మనము ఏదైనా ఆహ్, మామూలుగా ఒక ప్రాబ్లమొస్తే ఒక గురువు దగ్గరికెళ్ళో, లేకపోతే వీళ్ళ దగ్గరికెళ్ళాలో, వాళ్ళ దగ్గరికెళ్ళాలో అలాంటివేమీ లేకుండా సార్ మనకిచ్చిన గ్రేటెస్ట్ ఫార్ములా ఏదొచ్చినా, ఏమొచ్చినా కళ్ళు మూసుకో. ధ్యానంలో నీ లోపలికెళ్ళు. ఏ డౌటొచ్చినా, బాధొచ్చినా, ఏ ప్రశ్నొచ్చినా, ఏ క్లారిటీ లేకపోయినా, ఏం డెసిషన్ తీసుకోవాలని కన్‌ఫ్యూజన్ ఉన్నా, ఏదొచ్చినా లోపలికెళ్ళు. ధ్యానం చేసుకో. సో, ఇది పత్రి సారు మనకు గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు. నీ శ్వాసే నీ గురువు అని. సో, ఇప్పుడు దాదాపు మనము ఏదొచ్చినా ఇంక బయట వెతకం. అంత స్ట్రాంగ్‌గా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌ని సార్ తయారు చేశారు. సో, ఏదొచ్చినా లోపలికి వెళ్ళు. లోపలెళ్లి చూసుకో. ఏదొచ్చినా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం, క్లారిటీ తీసుకోవడం. సో, అదంతా ఆహ్, సార్ వర్కే. సో, మరి సారు భూమి మీద ఉండే మనుషులందరి కోసం, ఈ భూమి యొక్క ఎవల్యూషన్ కోసం ఫిజికల్ బాడీలోకి వచ్చి అంత కష్టపడి, అంత ఊరూరు తిరిగి ఆహ్, రోజుకొక 3, 4 ఊర్లు తిరిగి ఆహ్, అందరిని, అందరి ఆత్మల్ని, అందరి ఆత్మల ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తూ మరి భూమిని ఒక లెవెల్‌కి తీసుకురావడానికి ఐ మీన్ మరి నాకు కరెక్ట్‌గా తెలీదు. బట్ సీనియర్ మాస్టర్స్ ద్వారా తెలుసుకున్నదేమంటే, సో, భూమి యొక్క ఎవల్యూషన్ భూమిని తిరిగి సత్యయుగం వైపుకు తీసుకురావడానికి పత్రి సార్ యొక్క మేజర్ హస్తం ఉంది. సార్‌దే మేజర్ రోల్ ఉంది అని అనిపిస్తుంది. హ్మ్. సో, మరి మాస్టర్స్ దగ్గర నుంచి, గిన్నె దగ్గర నుంచి ఏంటంటే ఇప్పుడు కరెంట్ కలియుగం నుంచి ద్వాపరయుగంకొచ్చాము. అని తిరిగి సత్యయుగం వైపుకి వెళ్తున్నాము. అండ్ సార్‌ది ఒక ఆడియో ఉంది. పాత ఆడియోలో. అందులో సార్ హిందీలో ఒక మాస్టర్స్‌తో డిస్కస్ చేస్తున్నారు. అందులో ఏముందంటే, సో, భూమి ఇప్పుడు తిరిగి సత్యయుగంకెళ్తుంది. సో, ఆ సత్యయుగంలో ఇంకా ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ సత్యయుగం నుంచి ఆహ్, త్రేతాయుగానికి, ద్వాపరయుగానికి ఇట్లా డౌన్ ఫాల్ రాదు. సత్యయుగంలోకెళ్ళి ఫిక్స్ అయిపోతుంది అని చెప్పారు సార్ ఆడియోలో. సో, ఇప్పుడంతా సార్ భూమి మీద ఎందుకొచ్చారు అంటే, ఆ భూమి యొక్క ఎవల్యూషన్‌లో ప్రోగ్రెస్ అది తీసుకురావడానికి సో, సారొచ్చి అది ఇనిషియేట్ చేసి, ఇప్పుడు ఇన్విజిబుల్‌గా సార్ మనందరి చేత ఆ వర్క్ చేయిస్తున్నారు. సో, నా చిన్న బుర్రకు సార్ గురించి అర్థమైంది ఇంత. సో, థాంక్ యూ సో మచ్. మేడం, మీ ఫాదర్ గురించి చెప్పండి మేడం. యాహ్! మ్యామ్. యాహ్! సార్. 1 సెకండ్.
యెస్. ఆ! అశ్విని గారు, మీరేం చిన్న బుర్ర కాదండి. చాలా బాగా అర్థం చేసుకున్నారు సార్‌ని. ఎలా అర్థం చేసుకోవాలి, ఏ కోణంలో చూడాలి సార్‌ని అని చెప్పేసి చెప్పారు. అందులో మీరు చాలా ఇయర్స్‌గా సార్‌ని దగ్గరగా ఉండి చూస్తూ వచ్చారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ తెలుస్తుంది మీ మాటల్లో. అండ్ మీ డెడికేషన్ గూడా తెలుస్తుంది. సారీ మ్యామ్. మా బాబు మళ్ళీ ఇంకోటేదో అడిగితే వెళ్ళాను. నో ప్రాబ్లమ్. యాహ్! యాహ్! సో, సారు మా ఫాదర్ గురించి అడిగారు. సో, మేము ఈ PSSMలో వచ్చే మహాభాగ్యం దొరికింది మా ఫాదర్ వలన. సో, మా ఫాదర్ బేసిక్‌గా డాక్టరు. ఆయనకు ఆహ్, స ఈ స్పిరిచువాలిటీ అంటే కాస్త కూస్త ఇంట్రెస్ట్ ఉండడము. ప్రేమ్‌నాథ్ సార్ వచ్చి మా ఇంటికి రిలేటివ్స్ ఇంటికొచ్చి గ్రూప్ మెడిటేషన్ చేయించడం. సో, అప్పటి నుంచి మా ఫాదర్‌కు, ప్రేమ్‌నాథ్ సార్‌కు ఫ్రెండ్‌షిప్ కుదిరింది. సో, ప్రేమ్‌నాథ్ సార్ అప్పుడు ఎలా ఉండే అంటే ఆదోనిలో ఇంటింటికి వెళ్ళేవాళ్ళు. ఏ ఇంట్లో ఇంట్రెస్ట్ చూపిచ్చారో, ఆ ఇంటింటికి ఎళ్ళడం, వాళ్ళతో కంటిన్యూ‌గా కాంటాక్ట్ ఉండడం. వాళ్ళతో గ్రూప్ మెడిటేషన్ చేయించడం, క్లారిటీలివ్వడం, సార్ ట్రెక్కింగ్‌లు, ట్రావెలింగ్‌లు, పత్రిసార్ల దగ్గర తిరిగొచ్చినవన్నీ ఇలా ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ మాతో అందరితో ప్రతి ఇంటికెళ్ళి ప్రేమ్‌నాథ్ సార్ అట్లా షేర్ చేసుకునేవాళ్ళు. సో, అలా మా నాన్నకు ప్రేమ్‌నాథ్ సార్‌తో ఆ ఫ్రెండ్‌షిప్ కుదరడం వల్ల మాకు ఆ భాగ్యం దొరికింది. పత్రి సార్ గురించి వినడము ఇవన్నీ. సో, అండ్ మా ఫాదర్ ఆహ్, సో, ఒకసారి మా ఫాదర్‌కు హార్ట్ అటాక్ వచ్చిందండి. అప్పుడు మా ఫాదరు ఆహ్, ఆహ్, షిరిడీకెళ్లారో మరేమో వెళ్ళినప్పుడు సాయిబాబా కనుక్కున్నారంట. సో, నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నా ఇద్దరు పిల్లల్ని నువ్వే చూసుకోవాలి అనుకుని చూస్తే ఆ సాయిబాబా ఫేసుల్లో పత్రి సార్ కనిపించారంట మా నాన్నకు. సో, మళ్ళీ ఇంకొకసారి పత్రి సార్ ఆధునికొచ్చినప్పుడు ఆహ్, మా నాన్న మనసులో అనుకున్నారంట. ఈసారి పత్రి సార్ దగ్గరికెళ్తే హగ్ తీసుకోవాలి అని. సో, అలా పత్రి సార్ ఆధునికొచ్చినప్పుడు మా నాన్న వెళ్తే పత్రి సారే హగ్ ఇచ్చి కిత్నే దినోं के बाद అని చెప్పారు. సో, ఎన్నో మా నాన్నకు పత్రి సార్‌తో ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. అండ్ మా నాన్నకు ఎలా అంటే ఆహ్ ఇంకా పత్రి సార్‌ని చూస్తే మహాభారతంలో భీష్ముడికి, కృష్ణుడికి చూస్తే ఎలా ఉంటుందో అలా తన్మయత్వంతో ఏడుస్తుంటారు. సార్ గురించి విన్నా, మాట్లాడినా. ఆహ్, సో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. ఇంకొకటేదో పెద్ద స్టేట్మెంట్స్ చెప్తారు సార్ గురించి చెప్పాలంటే 'మొహమ్మద్‌లో ఉన్న ఈక్వాలిటీ' అలా అని. బట్ అది నేను సేమ్ చెప్పలేను. ఆహ్ సో, ఇంకా ఇంకోసారి మా నాన్న ఏదైనా మా నాన్నకు ఒక 2 గ్రేట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి పత్రి సార్‌తో. ఒకసారి మా నాన్నకు పార్కిన్సన్స్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సో, పత్రి సార్ దగ్గరికెళ్ళేటప్పుడు ఒకసారి అనుకున్నారంట, అబ్బా! భరించలేకపోతున్నాను సార్ ఈ హెల్త్ ప్రాబ్లము అని మనసులో అనుకుంటూ మా నాన్నకి ఏ డౌట్ ఉన్నా మనసులో అనుకుని సార్ దగ్గరికెళ్తారు. సార్ దానికి రిప్లై ఇస్తారనమాట. సో, భరించలేకపోతున్నాను, చాలా సఫరింగ్ ఉంది అనుకుని పత్రి సార్ దగ్గరికెళ్తే, సో, పత్రి సార్ ఏమన్నారంట, "ఎలకంత కర్మ తెచ్చుకునుంటే కరిగిపోయేది. ఏనుగంత కర్మ తెచ్చుకున్నావు. అంత తొందరగా ఎలా కరుగుతుంది" అని చెప్పారు మా నాన్నకు. అండ్ ఇంకా మా అమ్మ బాడీ వెకేట్ చేసిన తర్వాత మా నాన్న కొంచెం డిప్రెస్ అయ్యారన్నమాట. అంటే నేనేం గిల్టీ ఫీల్ అవుతున్నారు. అరే! నేనేం చేయలేకపోయానే, బతికించుకోలేకపోయానే అని. సో, బాగా డిప్రెస్ అయ్యారు మా నాన్న. అప్పుడు పత్రి సార్ దగ్గరికెళ్ళేటప్పుడు అనుకున్నారు, సార్ నా వల్ల అవ్వట్లేదు. మీరే ఏమైనా చేయాలని మనసులో అనుకున్నాను. సో, పిరమిడ్ వ్యాలీకి అప్పుడు మా నాన్న వచ్చినప్పుడు పత్రి సార్ పిలిపించుకొని మా నాన్నని బాగా ఒక అరగంట చూడు ఎట్లయిపోయాడు, భార్య చనిపోయిందని ఎట్లయిపోయాడు చూడు ఇతను అని మా నాన్న తెగ సంబరపడిపోతున్నాడు. నా మనసులోని బాధ సార్ రెస్పాండ్ అవుతున్నారని. బట్ సార్ మా నాన్న డౌట్స్‌కి ఎంతో క్లారిటీ ఇచ్చారు. మా నాన్నకక్కడ ఎంతో ధైర్యాన్ని అవన్నీ ఇచ్చారు. ఆహ్, సో, దాని తర్వాత ఇంకోసారి మా నాన్నకు పార్కిన్సన్ రిలేటెడ్ ట్రీట్మెంట్‌తో ఏదో ఆపరేషన్ చేశారు. దాని తర్వాత కూడా పత్రి సార్ మా నాన్నని హైదరాబాద్‌లో తన దగ్గరికి పిలిపించుకుని ఆహ్, ఆహ్, ఫుడ్ ఇవ్వడము.
సో పత్రి సార్ మా అందరి లైఫ్‌లో అడుగడుగున ప్రతి మొమెంట్‌లో, ప్రతి టర్నింగ్‌లో ఎప్పుడు కూడా ఉన్నారు. నిజంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇలాగే ఫీల్ అవుతారు. పత్రి సార్ నావాడు, పత్రి సార్ మావారు అని. నిజంగా చాలా హ్యాపీ. యెస్ సార్. యెస్ మేడం. నిజంగానే. పత్రి సార్ మా వారు. యెస్. ఎవరికి వారుగా ఇలాగ అనుకుంటున్నాం. అండ్ అలాగే ఆయన దారిలో మనం ముందుకు వెళ్తూ వస్తున్నాం. కదా! యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. చాలా బా చెప్పారు. యెస్. యెస్ మేడం. బాగుంది. యెస్ సో సార్. అశ్విని గారి సిస్టర్ కూడా ఉంటారు కృష్ణప్రియ. సో తను కూడా ఇస్ ఎ గ్రేట్ మాస్టర్. ఇప్పుడు ఈ మధ్య బయటికి రావట్లేదు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికి తెలియదు తను. బట్ తను కూడా సచ్ ఎ గ్రేట్ మాస్టర్. సో ఫ్యామిలీ అంతా కూడా పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో మరి ఎంతో మంచి పాత్రను పోషించారు. మరి పత్రి గారితో కూడా ఒక మంచి ప్రయాణం ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. మరి ఖచ్చితంగా పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ తరఫున అంటే థ్యాంక్స్ చెప్పడం కాదు కానీ ఒక రకంగా థ్యాంక్స్ చెప్పడం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ పిఎస్ఎస్ఎం దిస్ మూమెంట్ దిస్ రెవల్యూషన్ కి మీ పాత్రని మీ ఫ్యామిలీ మొత్తం పోషించిన మీ ఫ్యామిలీ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదండి. సో మనం కూడా ఆల్మోస్ట్ ఫిలిం వర్క్ అంతా కూడా బాగా జరుగుతోందండి. సో 99% మనం ఆగస్ట్లో రిలీజ్ చేసుకుంటాం. 99%. ఇంకేదైనా ప్రాసెస్లో ఏదైనా జరిగితే మనం ఏం చెప్పలేం కానీ మనం ఆగస్ట్లో రిలీజ్ చేయడానికే మన ప్రయత్నం అంతా మన కృషి అంతా చేస్తున్నాం. సో జూలై 24 ఏదైతే పత్రి గారి అమృతోత్సవం ఉందో ఆ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఒక సినిమా లాగా ఎడిట్ చేసి ఒక 100 థియేటర్స్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం అండి. ఓహ్! మరి యెస్ సార్. ఉండాలి కదా కొంచెం ఆ మాత్రం. యెస్ అవునా సార్. కదా? యెస్ సార్. సో ఈ 100 థియేటర్స్లో ఏదైతే మనం రిలీజ్ చేస్తున్నామో ఈ టికెట్ సేల్స్ అన్నవి ప్రతిసారి అమృతోత్సవం రోజు స్టార్ట్ చేస్తాం మనం. సారు ఆ రోజు పత్రి మేడం ఎక్కడ ఉంటారో కనుక్కొని అక్కడ ఫస్ట్ టికెట్ అక్కడ సేల్ చేస్తాం. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మనం ఆదోన్లో ఒక థియేటర్ తీసుకుంటాం, ఎమ్మిగనూరులో ఒకటి, కర్నూలులో ఒకటి, అట్లా నంద్యాల అట్లా అన్ని ఇంకా మెయిన్ ప్లేసెస్లో అంతా మనం ఒక థియేటర్లో ఒక షో వేసుకుంటాం మనం. సారీ ఒకటే షో. సో బెంగళూరులో కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 షోస్ పడేలా ఉన్నాయి. సో అట్లా అన్ని చోట్ల నేను ఆధునిక వెళ్ళలేమో అనుకున్నాను సార్. ఆధునిక వెళ్దాం షో చూడడానికి అనుకున్నా. బెంగళూరు వస్తుంటే ఇక్కడే చూస్తాను. ఎస్ మేడం. బెంగళూరులో కూడా మనం రిలీజ్ చేసుకుంటున్నాం మంచిగా. అది మేడం పత్రి గారి చైతన్యం ఉంది. ఆయన సినిమాకి కావాల్సినవన్నీ ఆయనే సమకూర్చుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయన విజన్ కదా. ఆయన ఏం చేసినా లోక కళ్యాణ్కి ఎలా ఉపయోగపడాలని చేశాడు ఆయన. ఆయన గురించి చెప్పాలనుకున్నప్పుడు కూడా. సో అలాగే ఈ పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా సో మరి ఈ లోక కళ్యాణంలో భాగంగా ఇది ఎట్లా ప్రజెంట్ అవ్వాలి అన్నది కూడా మరి అదే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఒకటి స్క్రిప్ట్ రాసుకొని దిగుతాం. ఏ వర్క్ చేయాలన్నా, ఏ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా. మేము స్క్రిప్ట్ రాసుకున్న దిగింది మేము అనుకున్న దానికన్నా ఒక 20-30 రెట్లు ఎక్కువ తీసేసాం షూటింగ్లో. మాకు తెలుస్తూనే ఉంది మేము వీఆర్ గోయింగ్ చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం ప్లాన్ చేసిన దానికన్నా ఇదేదో జరుగుతుందని మాకు తెలుస్తూనే ఉంది. బట్ ఎప్పుడు అది రియలైజ్ అవుతామంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రియలైజ్ అవుతాం. సో అలా మాకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, అరే మనం ఇది మన ప్లాన్లో లేని, మన స్క్రిప్ట్లో లేనిది ఇది భలే వచ్చింది అని మేము సర్ప్రైజ్ అవుతూ ఉంటాం అనమాట. సో నిన్న కూడా నేను ఆల్మోస్ట్ ఒక 14-15 అవర్స్ ఎడిటింగ్ మీద కూర్చున్నాను అనమాట. సో చిన్న ఏదో మంచి పాయింట్ వచ్చినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. అంటే మేము ప్లాన్ చేయలేము, మా స్క్రిప్ట్లో లేదు అది. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ముందు కూడా ఇంకా చాలా జరుగుతాయని అనిపిస్తోంది. ఎస్, ఎండ్ ఆఫ్ ది డే పత్రి గారి సినిమా ద్వారా పత్రి గారి ఆలోచనలు ఈ ప్రపంచానికి తెలియాలి, భవిష్యత్ తరాలకు తెలియాలి. దాని ద్వారా అందరూ లోతులకు వెళ్ళాలి, పైన కాకుండా లోపలికి వెళ్ళాలి అందరూ. పత్రి గారు కోరుకున్నది కూడా అదే. సో అందరూ మాస్టర్లు అవ్వాలి.
ఇందాక మీరు అంటున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అంటే పత్రిక అందరూ పత్రిజీలే అంటూ ఉంటాం. పత్రికారు లేకపోతే అందరూ పత్రిజీలే అంటాం. అంటే దాని అర్థం ఏంటి అంటే పత్రిసార్లు ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్‌ని ఎవరెవరైతే డెవలప్ చేసుకుంటారో అందరూ పత్రిజీలే కదా అన్నది పాయింట్ అని అలా చూస్తున్నాను నేను. యెస్. అంతే కదా! నిజం. ఇప్పుడు ఆయన మాట మీద ధ్యాస ఉంటది ఆయనకు. అది మనకుందనుకోండి అప్పుడు మనం పత్రిజీలం. మీరు ఇందాక చెప్పారు. ఆయన ఎట్లా ఉంటారో, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు. ఏది ఎంత స్థితప్రజ్ఞతతో ఉంటారని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నాకది గుర్తొచ్చింది. అవును ఈ క్వాలిటీస్ వచ్చినప్పుడు మనం కూడా పత్రిజీలమే అవుతాం గదా! అంతే గదా! ఆయన ఒకసారి చెప్పారు. ఏదైనా సరే 6 నెలలు కష్టపడితే చాలు వచ్చేస్తది హ్మ్. అని జెప్పారు. అంటే ఆయన 6 నెలలు ఏదో ప్రయోగం చేసి నేర్చుకున్నాడు కాబట్టే అది మనకు జెప్పాడు. అవును. అది గూడా మనం ఆ పని గూడా మనం జేసి ఒక 6 నెలలు ఏదైనా ప్రయత్నం చేసి సాధిస్తే అప్పుడు యెస్ నేను గూడా పత్రిజీని అని జెప్పుకోవచ్చు. ఆ! ధ్యానం నేర్పించడం కోసం అన్నీ ఇంత ప్రయాణం జేశాడు. అలా ఏమీ ఆశించకుండా మళ్ళీ అందులో గూడా. ఏమి ఆ ఏ ఏది లేదు. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేదు. అప్పుడు పత్రిజీ. మనమే పత్రిజీ. యాహ్! అవునా కదా! అవును. సో, అందరూ పత్రిజీలంటే ఈరోజు నాకొచ్చిన క్లారిటీ ఏంటంటే ఆయన క్వాలిటీస్‌ని మనం డెవలప్ జేసుకోవడం. ఆయనకున్న మిత్రత్వాన్ని మనం డెవలప్ జేసుకోవడం. ఆయనకున్న కరుణని డెవలప్ జేసుకోవడం. ఆయన దగ్గరున్న ఆ విజ్డమ్‌ని మనం గూడా ఆ విజ్డమ్‌ని పొందడం, తెచ్చుకోవడం. ఆయన చదివాడు 1,00,000 పుస్తకాలు చదివానన్నాడు. ఆ 1,00,000 పుస్తకాలు మనము చదవడం. దెన్ ఐ కెన్ కాల్ మై సెల్ఫ్ యాస్ పత్రిజీ. ఎందుకంటే ఆ క్వాలిటీస్ అన్ని నాలో గూడా ఉన్నాయి గదా! గడ్డం తప్ప. అంత పొడుగు గడ్డం వస్తదో లేదో తెలీదు నాకు. యెస్ ఆర్ నో. సో దట్ ఈస్ అంటే మనం రాముడిని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటాము? ఎందుకు తీసుకోమంటారంటే ఆ క్వాలిటీస్ రావడం కోసమే గదా! హ్మ్. పత్రి గారు చెప్పారు. విగ్రహం ఎందుకు అంటే స్ఫూర్తి కోసం అని అన్నారు. ఇప్పుడు పత్రి గారి శక్తిస్థలు పెడతాం, ఫోటోలు పెడుతున్నాం. ఎందుకు అంటే ఆ క్వాలిటీస్ గుర్తు రావడం కోసం మనకు. హ్మ్. ప్రతిసారి ఎప్పుడు ఏం జరిగినా తొనకలేదు, బెనకలేదు. సో లైఫ్‌లో మనకు గూడా ఏదైనా వస్తే మనం గూడా తొనకగూడదు, బెనకగూడదు. ఆయన ఎన్ని అడ్డంకులొచ్చినా సరే ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాడు. అవును. అవునా గదా! ఒక టీవీ నైన్ అనే ఒక అతి పెద్ద మీడియా సంస్థ ఆయనకి ఎదురొచ్చినా సరే ఆయన ఆగలేదు. వెళ్ళాడు. నేను ఏం సరే నన్ను జైల్‌లో పెట్టేయి నేనెళ్లి జైల్‌లో ధ్యానం నేర్పించుకుంటాను అన్నాడాయన. చూడండి ఆయన ఈ ఈస్ కమిటెడ్ ఒక పనికి. ఈ జీవితం ధ్యాన ప్రచారం కోసమని కమిట్ అయ్యారాయన. ఏదేం జరిగినా అదే చేశారు. సంకల్ప శక్తి ఆడియోలో గూడా అదే చెప్తారాయన. నా పిల్లలు చనిపోయినా చచ్చిపోయినా పర్లేదు. నాకు ధ్యాన జగత్ కావాల్సిందే. అది నా సంకల్పం అన్నారాయన. అంటే చూసారు? అంత కమిట్మెంట్ గావాలి మనకు కూడా. మనం ఒక పనిని నిర్ణయించుకుంటే మనకు కూడా అంత కమిట్మెంట్ గావాలి. నేను ఈ మధ్య చాలా మందితో మాట్లాడుతుంటే ఆనాపానసతి బోర్ కొడుతుందండి. రోజు చేస్తుంటే బోర్ కొడుతుంది ఆనాపానసతి. అందుకని వేరే మాస్టర్ ఏదో చక్ర ధ్యానం అంటే అక్కడికెళ్ళాను. ఇంకో మాస్టర్ ఏదో ఇంకోటి చెప్తే అటెళ్తున్నాను. సో, అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నానండి అని అంటున్నాడనమాట. అంటుంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఏంటి ఆ స్టోరీ అంటే ఒక కపుల్ ఒక భార్యాభర్త ఒక గుడికెళ్ళి ఒక దేవుడికి మొక్కుకొని బయటకొస్తున్నారనమాట. వస్తుంటే గుడి బయట ఒకాయన ఏదో గుణపం పట్టుకొని తవ్వుతా ఉన్నాడు. తర్వాత సరే ఏంటి ఏదో తవ్వుతున్నాడు వదిలేసారు. ఇంకో ఊరెళ్లారు. ఇంకో హ్మ్. టెంపుల్‌కెళ్లారు. ఆ టెంపుల్ లోపలికెళ్ళి మళ్ళీ బయటకొస్తున్నారు. వస్తే మళ్ళీ అదే వ్యక్తి ఆ గుడి బయట నీళ్లు అది తవ్వుతున్నాడు గుణపంతో. మళ్ళీ ఆశ్చర్యపోయారు. ఏంది అక్కడ ఇందాక కనపడి మళ్ళీ ఇక్కడ గూడా తవ్వుతున్నాడేంటి అనుకున్నారు. సరే వదిలేసారు. మళ్ళీ ఇంకో మూడో గుడికెళ్లారు. అక్కడ గూడా ఇతను ఇలాగే తవ్వుతున్నాడు. అలా నాలుగో గుడికి గూడా అలాగే జరిగింది. ఇగ ఆళ్ళకింక ఆపుకోలేక అడిగేసారు. "అసలు నువ్వు ఏం జేస్తున్నావు బాబు? ఏ గుడికి పోతే ఆ గుడి ముందు తవ్వుతున్నావు. ఏంది కథ?" అంటే, ఏం లేదండి నీళ్లు గావాలి నాకు. అందుకని తవ్వుతున్నాను" అంటే, "ఒరేయ్ బాబు! నువ్వు ఇన్ని చోట్ల తవ్వితే నీళ్ళెలా వస్తాయి? ఒక చోటే గదా నువ్వు తవ్వాల్సింది" అని అన్నారంట. అప్పుడు ఆయన అదే తిరిగి అడిగాడు. "అవును మీరు ఒక చోట ఏదో ఒకటి ఒక దేవుడిని నమ్ముకుంటే ఏదో ఒకటి జరుగుతది. ఇంతమందిని నమ్ముకుంటే ఎట్లా జరుగుతది? నాకు కూడా అదే ప్రశ్న ఉంది" అని అన్నాడంట ఆయన. అదేగా. మీకు అర్థమైందా? సో, యెస్. మనం ఇన్ని చోట్లకి పోతే ఎక్కడ ఏది జరగదు. హ్మ్. ఒకటి పట్టుకొని ముందుకెళ్ళాలి ఎప్పుడు గూడా. ఒకటి ఏదో ఒకటి. అది మిమ్మల్ని ఒడ్డుకి చేరుస్తది. మిమ్మల్ని అదొక స్థితికి తీసుకెళ్ళిపోతది.
నాకు మన బ్రూస్ లీ తెలుసు కదా మీకు? బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ కింగ్ ఆయన. ఆయనది ఒక కొటేషన్ ఉంటది. ఏంటంటే, ఐ డోంట్ ఫియర్ ద 10,000 టెక్నిక్స్. ఐ ఫియర్ ఫర్ వాట్ యు ప్రాక్టీస్ 10,000 టైమ్స్ దట్ ఐ స్కేర్డ్ అన్నాడు ఆయన. అంటే కొంచెం తెలుగులో చెప్తాను. నీకు 10,000 టెక్నిక్స్ తెలిసి నేను భయపడను. కానీ ఒకటే టెక్నిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసింటావు చూసావా, దానికి నేను భయపడతాను అంటాడు ఆయన. చూసారా? అంటే ఒక దాని మీదే ప్రాక్టీస్ చేయడము అన్నది ఎంత గొప్ప విషయం. యు బికమ్ మాస్టర్ ఒక దాన్ని పట్టుకుంటే. పత్రి సారు తులసీదళంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఏదైనా ఒక మనిషిని సమాధి నిర్వాణ దాకా తీసుకెళ్లేది ఉంది ఈ భూమి మీద అంటే అది ఆనాపానసతి ఒకటే అని. 1,00,000 సార్లు చెప్పాడు ఆయన ఆనాపానసతి గురించి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవి ఒక 50 పెట్టుకొని ముందుకు పోతున్నాం. అది చేస్తాం, పొద్దున ఒక రకమైన ధ్యానం చేస్తాం, మధ్యాహ్నం ఇంకో రకమైన ధ్యానం చేస్తాం, రాత్రి ఇంకో రకమైన ధ్యానం చేస్తాం, 40 రోజులు 40 రకాల ధ్యానాలు చేస్తాం. ఎట్లా జరుగుతుంది? అవునా కదా? సో ఒక దాన్ని పట్టుకోవాలి. ఏదేమైనా సరే ఈ జన్మకి ఇంక అదే. అప్పుడు అది మిమ్మల్ని ఎక్కడికో చోటుకి తీసుకెళ్తుంది. ఇది గుడ్డిగా ఫాలో అవడం కూడా కాదు. మళ్ళీ ఒక విషయాన్ని పట్టుకుంటే దాని లోపలికి వెళ్తాం మనం. 10 రోజులు చేస్తే 11వ రోజు మనం అది చేయకపోతే అది ఎట్లా జరుగుతుంది? ఎట్లా హ్యాపీన్ అవుతుంది ఆ మెథడ్? అవ్వదు కదా. సో ఒక 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 విషయం మన లోపల ఒక మార్పు చెందాలి అంటే మనం ఆ అంశంలో ఏమంటారు, అది నిర్విరామంగా ప్రయాణం చేయాలి. నేను 4 రోజులు 1వ తరగతి చదువుకొని, ఇంకో 4 రోజులు 7th క్లాస్ చదివి, ఇంకో 4 రోజులు 10th క్లాస్ చదువుతానంటే ఏది రాదు మనకు. నిర్విరామంగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వెళ్తే 10th చదువుతూ, ఇంటర్ చదువుతూ, ఇంకా ఆ తర్వాత ఎన్నైనా చదువుతాం. దిస్ ఈస్ ద ఎసెన్స్. నేను ప్రతిసారి నుంచి అర్థం చేసుకున్నాను రీసెంట్ టైమ్స్లో. ఐ రియలైజ్ దిస్. నేను ఆనాపానసతి చేస్తూ ఉంటాను. నాకు శ్వాస దొరకదు ఒక్కొక్కసారి. మొన్న కూడా నేను విపశ్యన వెళ్ళినప్పుడు ఇదే జరిగింది నాకు. 10 రోజులు విపశ్యన చేద్దామని వెళ్ళాను. ఫస్ట్ 2 రోజులు 1.5 డేకి నాకు శ్వాస దొరకడం ఆగిపోయింది. పిచ్చెక్కిపోయింది నాకు. శ్వాస దొరకపోవడం ఏంటి? శ్వాస దొరకాలి కదా. ఎలా అయినా సరే శ్వాసను దొరకబట్టుకోవాలని అలా కూర్చున్నా. 10 రోజులు అదే పని చేశా. శ్వాసను దొరకబట్టుకోవడానికి కూర్చున్నాను నేను. ఎన్ని ప్రయోగాలు అన్ని ప్రయోగాలు చేశాను నేను శ్వాసను పట్టుకోవడం కోసం. 9వ రోజు ఎప్పుడో హ్యాపీన్ అయింది శ్వాసను పట్టుకోవడం అన్నది. 9 రోజులు నేను కృషి చేయకపోతే 9 రోజులు ఎలా జరుగుతుంది? 8 రోజులు నేను కృషి చేయకపోతే, అరే ఇది దొరకట్లేదు కదా అని వదిలేస్తే నాకు 9 రోజులు అది కూడా దొరికేది కాదు కదా. అవునా కదా? సో సో నేను రియలైజ్ అయిన ట్రూత్ అది. రీసెంట్ టైమ్స్లో చాలా మంది ఆనాపానసతిలోకి వచ్చి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏం లాభం లేదు. సో మనకు బోర్ కొట్టినా, శ్వాస దొరికినా దొరకపోయినా ఈ ప్రయాణం ఇలా కొనసాగిస్తూ ఉంటే ఒక రోజు హ్యాపీన్ అవుతుంది. దిస్ థింగ్ నేను ఈరోజు చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ అశ్విని గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ హిందూ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి యా మ్యామ్. విషయాలు షేర్ చేసుకున్నారు. మ్యామ్ నేను ఒక్క పాయింట్ మర్చిపోయాను సార్ది. చెప్పండి సార్. సార్ని చూస్తే ఇంకొకటి ఎప్పుడు ఇన్స్పైరింగ్ ఏమనిపిస్తుందంటే, జనరల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎనర్జీస్ అంతా మనలోకి వేసుకొచ్చేస్తాం. అంటే డిస్టర్బ్ అయిపోతుంది మన ఇన్నర్ ఆరా అదంతా. బట్ సార్ దగ్గరికి వెళ్తే సార్ స్థితి ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. అంటే మామూలుగా నేను ఎక్కడైనా వెళ్ళొచ్చినా అబ్బా నేను డిస్టర్బ్ అయిపోయాను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాట్లాడి ఇక్కడ అనవసరంగా వీళ్ళతో మాట్లాడి. బట్ సార్ చూడు ఏం డిస్టర్బ్ అవ్వరు. ఎంత 40 మందిలోకి వెళ్ళని 40 మందిలోకి వెళ్ళని 4,000 ఎంత మందిలో ఉన్నా సార్ ఏం స్థితో ఆ స్థితిలోనే ఉంటాడు. ఏం డిస్టర్బ్ అవ్వరు కదా, నేను ఎందుకు డిస్టర్బ్ అవుతుంటా అని పత్రి సార్ని చూసి ఎప్పుడు ఇన్స్పైర్ అవుతుంటాము. మంచి పాయింట్ చెప్పారు మేడం. నిజంగా మనం అందరిలో వెళ్ళామంటే గనక డిస్టర్బ్ అయిపోతాం. రిసీవ్ చేసుకుంటాం వాళ్ళ విషయాలన్నీ. మనం రిసీవ్ చేసుకొని నెత్తిన పెట్టుకొని ఏదేదో ఆలోచిస్తా ఉంటాం. సో అలా కాకుండా పత్రి సార్ దేని రిసీవ్ చేసుకోరు కదా. ఏది రిసీవ్ చేసుకోవాలో అది రిసీవ్ చేసుకుంటుంటారు ఆయన. సో అందుకే ఆయన ప్రెసెంట్ ఆఫ్ మూమెంట్ లో ఉంటూ సో ఆయన ముందుకు వెళ్ళగలిగారు అంతగా. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మాకైతే కనుక
అంటే 10 ఇయర్స్ గానే చేస్తున్న ఈ ఆనాపానసతి ధ్యానాన్ని ఏ రోజు కూడా మేము బోర్‌గా అయితే ఫీల్ అవ్వలేదండి. ఈ విషయంలో అయితే నేను నిజంగా పత్రి గారిని ఇన్‌స్పిరేటివ్‌గా తీసుకున్నాను. ఎందుకంటే పత్రి సార్ గత 40 ఏళ్లుగా ఆయన ఇదే విషయాన్నే పదే పదే ఒక రోజులో నేనెక్కడ ఇన్‌స్పైర్ అయ్యానంటే మార్నింగ్ ఆయన కర్నూలుకొచ్చారు. జస్ట్ బెంగుళూరు నుండి కర్నూలుకొచ్చారు. ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే కృష్ణాపురంకెళ్లారు. అక్కడ కూడా ధ్యానం గురించే చెప్పారు. ఇంకేం చెప్పలేదు. దట్టు పిల్లల దగ్గరికెళ్లి చెప్పి, మళ్ళీ పిరమిడ్‌కెళ్లి వచ్చి చెప్పి, మళ్ళీ మాకు కర్నూలుకొచ్చి, కర్నూలులో మళ్ళీ మాకు అదే ధ్యానం గురించే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. మళ్ళీ వెంటనే ఆయన హైదరాబాద్‌కెళ్ళిపోయారు. ఆయనని చూసి సగం ఓపిక వచ్చింది నిజంగా నాలో. అంత ఓపిక, అంత ఇది లేదు. ఆ ఓపిక ఎక్కడి నుంచొచ్చింది? బట్ ఎక్కడ కూడా అలసట అనేది ఆ మొహంలో కనిపించట్లేదు. అదే ధ్యానాన్నే గదా ఆయన చెప్పింది మరి. 40 ఏళ్లుగా 40 ఏళ్ళు ఒక రోజు ఒక్కొక్క మాట ఒక్కోసారి చెప్పలేదు. ప్రత్ ప్రతిరోజు ఆ 24 గంటలు ఆయన ఎన్ని వందల సార్లు, వేల సార్లు ఆ విషయాన్ని నొక్కి ఒక్కానించింటారో మరి ఆయనకెందుకు బోర్ కొట్టాలి? జస్ట్ ఒక 10 ఇయర్స్ నేను చేస్తేనే బోర్ అని నేనన్నానంటే, మరి ఇన్నేళ్లుగా ఆయన ప్రతిరోజు, ప్రతి సెకండ్ ధ్యానం గురించే మాట్లాడుతూ, ధ్యానం గురించే చెప్తూ, దాని గురించే ఆలోచిస్తూ చెప్తున్న ఆయనకి ఇంకెంత బోర్ కొడితే ఒకవేళ కొట్టింటే, మనం ఇంతమంది తయారయ్యే ఉండేవాళ్ళమే కాదు కదా! సో, ఇంకా ముందుకు వెళ్ళేదే కాదు. ఇంత విజృంభించేదే కాదు కదా! చిన్ని లాజిక్ పాయింట్ ఫ్రెండ్స్. చిన్న లాజిక్ పాయింట్. ఎక్కడో ఎక్కడో మనం తిక్క తిక్క విషయాలన్నింట్లో కొద్దీ మనం లాజిక్ మైండ్ ఉపయోగించి పాయింట్స్ లాగుతా ఉంటామే. మరి ఇలాంటి విషయాల్లో ఎందుకు లాజిక్ మైండ్ యూజ్ చెయ్యమనేది నా క్వెషన్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవ్వరు చూస్తున్నా కూడా నేనైతే ఓపెన్‌గా ఇలాగే అడుగుతున్నాను, చెప్తున్నాను. ఎందుకు, ఎలా, ఏ విషయంలో మనకు బోర్ కొట్టాలి? సో, చిన్ని లాజిక్ పాయింట్ మరి మాట్లాడుకుందాం. ఓకే. ఎందుకంటే హ్మ్. డైలీ తింటున్నాం ఫుడ్డు. డైలీ నిద్రపోతా ఉన్నాం. అక్కడ బోర్ కొట్టట్లేదే మనకు. మరి ఇక్కడ మంచి హ్మ్. ఒక విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురువు అనుకుంటాము. నాకొక మంచి గైడ్ దొరికితే ఆ! నేనింకా ఎదిగేదాన్ని అని నేను అనుకునేదాన్ని ఎప్పుడు. అనుకుంటాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అనుకునేదాన్ని కూడా. నాకొక గైడ్ నాకొక వెల్ విషర్ నాకు దగ్గరగా ఉండి, నాకు అలా ఉంటే నేనింకా ఎదిగేదాన్ని, నేనింకా చదువుకునేదాన్ననేది నాకొక ఆశ ఉంది. సో, అలాంటిది నాకొకరు దొరికినప్పుడు నేను దాన్ని ఉపయోగించుకోవాలి కానీ, ఎందుకు నేను బోర్‌గా ఫీల్ అవుతాను? అవ్వను కదా! ఇంకా ఏం తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి? నేనింకా ఏం నేర్చుకోవాలని అని అనుకుంటాను కానీ, ఇదింకా వద్దబ్బా! అని నేను అనుకోను కదా! మినిమమ్ సెన్స్ ఉన్న వాళ్ళైతే కనక. సో, కాబట్టి అంతటి గురువు దొరికారు మనకు. అంతటి కాదు దానికి మించిన గురువే దొరికారు. సో, అలాంటప్పుడు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎన్నున్నాయి. నాకు దొరికింటే బాగుండు నేను నేర్చుకునేదాన్ని, తెలుసుకునేదాన్ని అని అన్నప్పుడు, అలాంటి వారు మనకు దొరికినప్పుడు మనం ఎందుకు నేర్చుకోవట్లేదు? ఇది నా క్వెషన్. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. అడగగానే ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. మంచి మంచి విషయాలు ఈరోజు షేర్ చేసుకున్నాము ఫ్రెండ్స్. థాంక్ యూ. యాహ్! మోహనమ్మ సూపర్ క్లాస్ ఈరోజు. హాయ్ అమ్మా. ఆ! అవునమ్మా. సూపర్. వెంకట్ కూడా సూపర్‌గా చెప్పాడు ఈరోజు. ఏమి యెస్. ధ్యానం గురించి. కరెక్ట్. వెంకట్ కూడా చెప్పింది. అన్ని రకాల ధ్యానాలు లేవు. ఉన్నది ఒకటే ఆనాపానాసతి. మనం కూడా మార్గాలు పక్క పక్కకి ఎళ్ళకూడదు. ఈ మార్గంలో ఎంతో ఉంది ఈ శ్వాసలోనే. మనం ఏదన్నా సాధించొచ్చు దీనివల్ల అని వెంకట్ చెప్పాడు. సూపర్‌గా చెప్పాడు వెంకట్. ఈరోజు వెంకట్‌ని చూశాను. చాలా ఆనందంగా ఉంది. హ్మ్. వెంకట్‌తో మాట్లాడదాము అని. యెస్. నువ్వు గూడా చాలా బాగా చెప్పినావు హిందూ ఇప్పుడు. థాంక్ యూ నీది అమ్మా. గూడా విన్నా. సూపర్. సూపర్. ఆ మేడం ఎవరో నాకు తెలీదు గానీ, ఏ అశ్విని ఊరు గారు. గూడా. అశ్విని గారు. అదే ఆ మేడం గూడా బాగా చెప్పింది. సూపర్‌గా చెప్పింది ఈరోజు. యెస్. మనకు తెలియని విషయాలన్నీ చక్కగా వివరించింది మేడము. చాలా చాలా మేడం చక్కగా ఉంది ఈరోజు. సార్ నేనెలా చెప్పాను? మోహనా గారిని అడుగుతున్నాను. సూపర్ సార్. మీరు సూపర్ అంట సార్. నేను అదే చెప్పినాను గదా చెప్తున్నారు. సార్! సూపర్ ఎక్సలెంట్‌గా వండర్‌ఫుల్‌గా చెప్పినారు. ఒకటే ఉంది మనకు.
మార్గము వివిధ లేదు. మనకెందుకు సార్ బోర్ కొడుతుంది? ఇప్పుడు నేను వచ్చి కూడా 18 ఏండ్లయింది చేస్తానే ఉన్నాను. సూపర్ గా ఉంది మనకి. అన్ని మనం కోరుకుందంతా మన దగ్గరికి వచ్చేటప్పుడు బాధేమి సార్. ఎవరెవరో ఎన్నన్నా చెప్పుకొని మనకు సార్ చెప్పిన మార్గం ఆనాపానాసతే మన బెస్ట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్. ఈ రెండు ఎంత సులభమో, కూర్చుంటే శ్వాసను గమనిస్తే వెళ్ళిపోతాం. అంతే కదా హిందూ? ఏముంది దీంతో? ఏమన్నా బాధ ఉందా, కష్టం? ఇప్పుడు విపස්සన అంటారు. ఏమో శ్వాస నేను అది చదివినాను కానీ నేను చేయలేదు. 10 రోజులు ఇట్లా కోర్స్ ఉంది, అట్లుంది, వస్తే ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని. అవన్నీ కంటే మన సారు ఇంట్లో కూర్చొనే ఎంత బాగా ఈజీగా ఈ శ్వాసను గమనించమన్నాడు. ఇంకెందుకు మనకు? హ్యాపీగా కూర్చున్నామా, చేసుకున్నామా, అంతే. ఇంట్లో పిరమిడ్ ఒకటి పెట్టుకొని పిరమిడ్ కింద కూర్చుంటే మనం కోరిన ఏమంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చేస్తుంది. నేను ఏమి తీరలేదు, ఏమి రాలేదు, ఏమి ఆరోగ్యం రావటం లేదా, మనం కోరుకున్న ఐశ్వర్యం రావటం లేదా, మన పిల్లలు సెటిల్ కావటం లేదా, మనము ఈ ప్రాపంచిక విషయాల్లో మనం ఉంటూనే ఇది చేస్తున్నాం కదా. ఎంత గొప్ప! మనమే అడవులకి వెళ్ళిపోయామా, హిమాలయకి వెళ్ళిపోయామా? లేదు కదా. ఇక్కడుండే ఎన్ని సంపాదించుకుంటా ఉన్నాం. ఈ మార్గం కంటే ఇంకా ఈజీ అయిన మార్గం ఇంకేముంది? సులభమైన మార్గం పత్రిజీ సేరు అరటి పండు ఒలిచి మనకి ఇచ్చేసిపోయింది. అందరు యాహ్! తింటూ ఉండండి. అంతే కదమ్మా హిందూ? ఖచ్చితంగా. ఖచ్చితంగా అమ్మా. ఆ! అందుకే ద మనకి కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, సార్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఊరికే చూస్తూ ఆయన ఏదో స్పీచెస్ చెప్తే మనం వింటూ వెళ్ళిపోయామా? ఎంతో కొంత మన జీవితంలో ఆచరించుంటాం కదూ! అండ్ అదే నాకెప్పుడు ఒకే క్వెషన్. లేరు నాకెవ్వరు దొరకలేదని అనుకుంటాం. దొరికిన వ్యక్తి గురించి ఎందుకు ఆయనని ఒక పక్కకు పెట్టేసి, ఏదో విన్నాం వెళ్ళిపోయాం అన్నట్లుగా ఉంటా ఉన్నాం. అది అదే కాదు కదా. కదా! అది. సో, మనం నేర్చుకొని వెళ్ళే ఒక దారి అంటే ఏర్పరిచి వెళ్లారాయన. ఏర్పరిచి రహదారి వేసి వెళ్లారు. జస్ట్ మనం అందులో వెళ్ళడమే, నడవడమే అంతే ఆలస్యం. సో, ఆ అది బాట కూడా కూడా నడవకుండా ఎట్లుందంటే ఇంకా ఒకరికి పేరు ఊ పెట్టుకుంటా, ఒకరిని అది. విమర్శించుకుంటూ, వాళ్ళని చులకనగా చూసుకుంటూ, వాళ్ళు చెప్పింది ఏంటిలే అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడుంది మనలో విచక్షణ జ్ఞానం? లేదు కదూ! సో, అది మినిమమ్ సెన్స్ అది. యెస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. థాంక్ యూ. ఎక్కడ యెస్. వెంకట్ ఎక్కడ? ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? గీతా మేడం? హరిత మేడం సైన్స్. గీతా గారు? ఆ! ఆ! చెప్పండమ్మా. ఉండు మేడం. జూమ్‌లో హాయ్. ఉందా? వీలుంటే గనక వీడియో ఆన్ చేసుకుంటారా? ఓకే. హ్మ్. హాయ్ అండి. నమస్తే. హాయ్ అండి. నమస్తే. నమస్తే మేడం. నేను క్లాస్ విందామని జాయిన్ అయ్యాను. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ధ్యానమే శ్రీరామ రక్షమ్మ. మేడం. అది నాకు ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఎలా అనిపించింది మరి మీకు బాగా మేడం గారు చెప్పిన బాగా దాంట్లో? అశ్విని గారు చెప్పింది, వెంకట్ గారు చెప్పింది సూపర్ పాయింట్స్. యెస్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ కదా మరది. ఇదే అసలు యాహ్! సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్. హ్మ్. యెస్. హ్మ్. థాంక్ యూ మేడం. హ్మ్. అండ్ ఇంకొకటేంటి నచ్చిందంటే సార్ చెప్పిన విషయంలో సంకల్పం అంటూ పెట్టుకుంటాం. 11 డేస్ అనో, 9 డేస్ అనో, 10 డేస్ అనో అలా పెట్టుకుంటాం. హ్మ్. కానీ ఆ 10 డేస్ వరకు కూడా మనకు ఓపిక ఉండదు. బట్ ఆ హ్మ్. 10థ్ రోజునే మనకి రిజల్ట్ వచ్చే రోజు. సార్ ఇందాక ఓకే. అన్నట్లుగా 9థ్ డే పట్టుకున్నాను నేను నా హ్మ్. శ్వాసని అన్ని రోజులు కాకుండా అంట. 9థ్ డే గనుక మిస్ అయ్యుంటే అది దొరికేది కాదన్నట్టుగా. సో, అదే. లైక్ మన అసలా హ్మ్. ఆ మహానుభావుడు ఉన్న ఈ జన్మలో ఆ మహానుభావుడితో మనం నడవడం అనేది మనం ఎంత పుణ్యం చేసుకున్నామో కదా! అవును కదా! ఎంత నిజంగానే. పుణ్యం ఎంత పుణ్యం చేసుకున్నాం గదా! ఎగ్జాక్ట్‌లీ. కరోనా టైంలో కరోనా వస్తే భయపడిపోయి ఈ సార్ ఉన్నప్పుడు నేను ఉండాలా అని చెప్పి అట్లా అంతలా అనిపించింది మాట. అది. హ్మ్.
ఎస్ అమ్మా. థ్యాంక్ అదే. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్తో కూడా నాకు. ఎస్. సరే. ఓకే అమ్మా. సూపర్. నేను మీతో కూడా మళ్ళీ మాట్లాడతాను ఒకసారి. ఓకే Yes. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అశ్విని గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదూ ద కంప్లీట్ మ్యాన్ అంటే అర్థమవుతూ వస్తుంది. ప్రతిరోజు మనకు ఒక మాస్టర్ చేత ఈ సజ్జన సాంగత్యం జరుపుకోవడం ద్వారా మరి ద కంప్లీట్ మ్యాన్ యొక్క ఆవశ్యకత ఏంటో, మరి ఏంటి దాని మీనింగ్ అనేది ప్రతిరోజు మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఆ మాటలు వింటూ ఉండడం ద్వారా అర్థమవుతూ వస్తుంది. అవును కదా? ఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మరి అంతకంటే ముందుగా ఈ శ్రీశక్తి బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ ని అలాగే పత్రిజీ ఫిలిమ్స్ అన్న మనవే అండి. ఆ 2 కూడా యూట్యూబ్ ఛానల్స్. సో దాన్ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అసలు ఉండకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. సో అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అసలు మరవద్దు. ఎందుకంటే మీ అభిప్రాయాలు మాకెంతో సపోర్ట్ ని అందిస్తాయి కనుక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ ఫ్రెండ్స్. యూ మ్యామ్. బాయ్.